మెగ్గర్ వాల్యూస్ టెస్ట్ చేస్తుండాలి. మెగ్గర్ వాల్యూస్ బాగుండాలి అంటే థంబ్ రూల్ ప్రకారం 1 kV ఇన్సులేషన్కి 2 మెగా ఓమ్స్ ఎట్ 60 degrees టెంపరేచర్ చొప్పున కనీసం ఉండేటట్టు చూడాలి. 1 kVకి 2 మెగా ఓమ్స్ ఎట్ 60 degrees సెంటిగ్రేడ్ ఉండాలి కనీసం. సో ఎంత ఎక్కువ ఉంటే మెగ్గర్ వాల్యూస్ అంత బాగున్నట్టు, ఇన్సులేషన్ లెవెల్ అంత బాగున్నట్టు. తర్వాత ఆయిల్ శాంపిల్స్ తీసినప్పుడు ముఖ్యంగా ఎసిడిటీ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయిల్ శాంపిల్స్ రెగ్యులర్గా తీసి దాన్ని అక్రిడిటెడ్ ల్యాబొరేటరీకి పంపించి వాటిలో పారామీటర్స్ అబ్జర్వ్ చేస్తుండాలి. ముఖ్యంగా ఎసిడిటీ వాల్యూ ఎంత ఉందో చూసుకోవాలి. ఎసిడిటీ 0.5 కంటే తక్కువ ఉండాలి. అంటే దాని వాల్యూ 0.5 mg KOH per gram of oil. 0.5 mg KOH per gram of oil అంటే ఏంటంటే 1 gram of oil లో ఉన్న యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేయడానికి 0.5 mg KOH అంటే పొటాషియం హైడ్రాక్సైడ్, 0.5 milligrams ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ కంటే ఎక్కువ అవసరం ఉండకూడదు దాని అర్థం. సో 0.5 mg KOH per gram of oil కంటే ఎక్కువ ఉంటే అంటే 1 వరకు అబ్జర్వేషన్లో పెట్టాలి. 0.5 to 1 కనుక ఉంటే అబ్జర్వేషన్లో పెట్టాలి. 1 దాటితే ఆయిల్ని తీసి ఫిల్టరేషన్ చేయాలి. ఫిల్టరేషన్ చేయడం వలన ఎసిడిటీ వాల్యూ కొంతవరకు తగ్గుతుంది. సో రెగ్యులర్గా ఫిల్టరేషన్ అది ఎసిడిటీ వాల్యూ తక్కువ ఉండేట్టు చూసుకొని ఫిల్టరేషన్ అది అరేంజ్ చేసుకోవాలి. తర్వాత బీడీవీ టెస్ట్ చేసుకోవాలి. అది మన ల్యాబ్లోనే చేస్తారు, అది ఎస్పీఎంలో చేస్తారు. బ్రేక్ డౌన్ వోల్టేజ్, ఈ ఆయిల్ శాంపిల్ తీసుకొని బ్రేక్ డౌన్ వోల్టేజ్ టెస్ట్ చేస్తే పవర్ ట్రాన్స్ఫర్ ఆయిల్ 40 kV కంటే పైనే ఫ్లాష్ ఓవర్ రావాలి తప్ప లోపల వస్తే మళ్ళీ ఫిల్టరేషన్ చేయాల్సిందే. సో పవర్ ట్రాన్స్ఫార్మర్కి అబౌవ్ 40 kV దగ్గర బీడీవీ ఉండాలి, అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఉండాలి. అది ఉండేటట్టుగా చూసుకుంటే ఆయిల్ బాగున్నట్టు లెక్క. సో ఈ విధంగా ఆయిల్ మీద జాగ్రత్తలు తీసుకుంటే కూడా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ని తగ్గించవచ్చు. తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఆయిల్లో మాయిశ్చర్ అనేది ఉండకూడదు. మన ట్రాన్స్ఫార్మర్స్కి లిమిటేషన్ ఎంతంటే 35 ppm లోపు ఉండాలి. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. 35 పార్ట్స్ పర్ మిలియన్ లోపు ఉండాలి అంటే ఆల్మోస్ట్ మాయిశ్చర్ నిల్ ఉండాలని దాని అర్థం. కనుక మాయిశ్చర్ ఎంటర్ అవ్వకుండా ఉండాలి అంటే మన బ్రేదర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. బ్రేదర్ యొక్క పర్ఫెక్ట్స్ అదే. బ్రేదర్ లో సిలికా జెల్ ఉంటుంది కాబట్టి ఎయిర్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు, బ్రీదింగ్ యాక్షన్ జరిగేటప్పుడు, ఎయిర్ వెళ్ళేటప్పుడు ఎయిర్లో ఉండే మాయిశ్చర్, డస్ట్ ట్రాన్స్ఫార్మర్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాయి. సో బ్రేదర్లో సిలికా జెల్ పెట్టినప్పుడు సిలికా జెల్ మాయిశ్చర్ని ఎంటర్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని డ్రై ఎయిర్ని మాత్రమే లోపలికి పంపిస్తుంది. సిలికా జెల్ చేసే పని అది. మాయిశ్చర్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకోలే శక్తి అయిపోయిన తర్వాత అది పింక్ కలర్లోకి మారుతుంది. అంటే పింక్ కలర్లోకి మారిందంటే ఇంకా అది అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ దానికి లేదని అర్థం. అప్పుడు ఆ సిలికా జెల్ని తీసేసి ఎండబెట్టడం కానీ హీట్ చేయడం కానీ చేస్తే మళ్ళీ బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది. బ్లూ కలర్లోకి వచ్చిన తర్వాత అదే సిలికా జెల్ని మళ్ళీ వాడచ్చు. ఇక డస్ట్ సంగతి, డస్ట్ లోపలికి వెళ్ళకూడదు. సో బ్రేదర్లో సిలికా జెల్ కింద చిన్న కప్పు ఉంటుంది, అందులో ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ పెట్టుకుంటాం. ఈ ఆయిల్ డస్ట్ని ఆపుతుంది. సో డస్ట్ మాయిశ్చర్ ఎంటర్ అవ్వకుండా ఉంటుంది. అది జాగ్రత్తలు తీసుకొని సిలికా జెల్ని రెగ్యులర్గా మనం చెక్ చేస్తూ ఉండాలి. తర్వాత 5 MVA వరకు హెచ్జీ ఫ్యూజ్ పెడితే చాలని REC స్టాండర్డ్స్ ఉన్నాయి. కనుక హెచ్జీ ఫ్యూజ్ పెట్టినప్పుడు అది యాంగిల్ 30 to 45 degrees పెట్టాలి. 30 to 45 degrees పెడితే హెచ్జీ ఫ్యూజ్ పోయినప్పుడు ఆర్క్ వస్తుంది కాబట్టి ఆర్క్ వెంటనే ఎక్స్టింగ్విష్ అవుతుంది. వెర్టికల్ గా పెట్టకూడదు. పెడితే ఆర్క్ కొంచెం టైం పడుతుంది ఎక్స్టింగ్విష్ అవ్వడానికి. ఈలోగా కాంటాక్ట్స్ కాలిపోయే ఛాన్స్ ఉంది. కనుక 30 to 45 degrees యాంగిల్ పెట్టుకుంటే ఎడ్జ్ ఫీజ్ కి సరిపోతుంది. ఎడ్జ్ ఫీజ్ గ్యాప్ 385 mm ఉండాలి. 385 mm పవర్ ట్రాన్స్ఫార్మర్ ఉండాలి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ 205 mm ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ ని అరికట్టవచ్చు.